చూస్తున్నాం కాసేపట్లో కరోనాపై వైద్య అధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించనున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా మరణాలు అంటూ వచ్చిన వార్తలపై మంత్రి స్పందించారు. దీనిపై మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేంద్రతో మంత్రి రాజనరసింహ ఫోన్లో మాట్లాడారు. ఉస్మానియాలో కోవిడ్ మరణాలు అనే వార్తల్లో వాస్తవం లేదన్నారు రాజనరసింహ. ఉస్మానియాలో చనిపోయిన వ్యక్తికి అనేక ఆరోగ్య సమస్యలున్నాయన్నారు. కోవిడ్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, రాష్ట్రంలో కోవిడ్ మరణాలు వస్తున్నాయంటూ వస్తున్న వార్తల పట్ల ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు. ఇప్పటి వరకు కోవిడ్ మరణం ఎక్కడ కూడా సంభవించట్లేదు. తెలంగాణలో కోవిడ్ తో ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఆరోగ్య శాఖ దీనికి సంబంధించిన విషయంలో అప్రమత్తంగా ఉందంటూ ఆయన కాసేపు క్రితమే ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుకుంటే ప్రయత్నం చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో చనిపోయిన వ్యక్తికి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయన మరణించి ఉండవచ్చు. అంతేగాని కోవిడ్ మరణం అనేది బయట వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ తప్పితే ఇందులో వాస్తవం లేదంటూ ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దీనిపైన కూడా ఆయన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆరా తీసిన తర్వాతనే స్పందించేందుకు ప్రయత్నం చేశారు. కోవిడ్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్టు కూడా ఆయన చెప్పారు. దీంతో పాటుగా రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితిపై సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో సమీక్ష చేయనున్నారు దామోదర రాజనరసింహ. అనంతరం ఆయన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం తెలుస్తుంది. పూర్తి స్థాయి కరోనా వివరాలతో రావాలని చెప్పేసి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఎందుకనంటే సెంట్రల్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ నిజంగానే రాష్ట్రంలో కరోనా కేసు పెరుగుతున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ పైన ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండే విషయంలో ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ రాజేష్. దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి అలజడి మొదలైంది. JN1 వేరియంట్ వ్యాప్తిపై కేంద్రం హై అలర్ట్ జారీ చేసింది. కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. చలికాలం కావడంతో కరోనా ప్రభావం మరింత తీవ్రతరం కానున్న నేపథ్యంలో ముఖ్యంగా కేరళ రాష్ట్రాన్ని కరోనా మళ్లీ వణికిస్తోంది. కొత్త వేరియంట్ JN1 ప్రభావంతో ఇటీవల మళ్లీ నమోదవుతున్న కరోనా కేసులు కేరళ వాసులను భయపెడుతున్నాయి. JN1 కరోనా వేరియంట్ కారణంగా కేరళ, ఉత్తరప్రదేశ్ లో మరణాలు నమోదు కావడం టెన్షన్ పెడుతోంది. అయితే ఒమిక్రాన్ నుంచి పుట్టుకొచ్చిన సబ్ వేరియంట్ అంత ప్రమాదకారి కాదంటున్నారు వైద్యులు. దగ్గు, జలుబు, సాధారణ జ్వరం మాదిరిగానే ఇలా వచ్చి అలా వెళ్లిపోతుందంటున్నారు. ఒమిక్రాన్ మాదిరిగానే JN1 వేగంగా వ్యాపించే గుణమున్న వేరియంట్ అయినప్పటికీ దానివల్ల పెద్దగా ప్రమాదం ఏమీ లేదని పలువురు వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ ఈ వేరియంట్ సోకినా ఆసుపత్రిలో చేరే పరిస్థితులు రాకపోవచ్చంటున్నారు. కోవిడ్-19 ఫస్ట్, సెకండ్ వేవ్ అంత ప్రమాదకారి కాదంటున్నారు. ఇటీవలి కాలంలో పరీక్షలను పెంచడం వల్లే కేసులు వెలుగు చూస్తున్నాయి. అంతేగాని JN1 పట్ల ఆందోళన అవసరమే లేదన్నది వైద్య నిపుణుల మాట. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండడం మంచిదని, గుంపులుగా ఉండకపోవడం, రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండడం క్షేమదాయకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు, గుండె జబ్బు, శ్వాసకోశ ఇబ్బందులు, మధుమేహం, నిమోనియాతో బాధపడుతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ వైరస్ ప్రభావం కొంత తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ముందుగానే గుర్తించి మందులు వాడితే ఇబ్బందులు ఉండవంటున్నారు వైద్యులు.
ప్రజలు అప్రమత్తంగా ఉంటే JN.1 సబ్ వేరియంట్ కు చెక్ పెట్టడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు యశోద సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వేరియంట్ ప్రమాదకారి కాదని స్పష్టం చేసిందన్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కుల ధారణ, శానిటైజేషన్, వ్యక్తిగత శుభ్రత వంటి వాటిని పాటిస్తే ఎన్ని రకాల వేరియంట్లు వచ్చినా నియంత్రణలో పెట్టొచ్చంటున్న డాక్టర్ ఎంవి రావుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా మరొకసారి కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. JN.1 వైరస్ స్ప్రెడ్ అవడంతో ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ వైరస్ ని ఎలా చూడాలి, సబ్ వేరియంట్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో వీటన్నిటిపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ ఎంవి రావు గారు ఉన్నారు. సార్ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మరొకసారి దేశం అంతా కూడా అలర్ట్ అయిపోతుంది. WHO అలర్ట్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది, కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. సో కేరళలో కేసులు ఎక్కువగా ఉన్నాయి. మొదట్లో మనకు ఫస్ట్ వేరియంట్ కూడా కేరళ నుంచి స్ప్రెడ్ అయిపోయింది, అక్కడ నుంచి వస్తుందని కొంతవరకు ఆందోళన కనిపిస్తుంది. సో ఎలా చూడాలి? అంటే ఇప్పుడు ఈ కోవిడ్ అనేది మనం దాదాపు మర్చిపోయాం. అటు సందర్భంలో ఈ కొత్త వేరియంట్ రాగానే అందరూ కంగారు పడుతున్నారు. చాలామంది నాకు కూడా మిత్రులు, పేషెంట్ చాలా ఫోన్ చేసి కంగారు పడుతున్నారు. నేను ఫస్ట్ చెప్పేది అంటే దాదాపు ఇప్పటికీ మనకి ఒమిక్రాన్లో 400 వేరియంట్స్ వచ్చాయి. కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఒమిక్రాన్ కాకుండా ఇతర వేరియంట్ దాదాపు 400 వచ్చాయి. ఈ వేరియంట్ దాదాపు వారానికి ఒకటి వస్తూనే ఉంటుంది. కాకపోతే కొన్ని వేరియంట్స్లో మనం జీన్ సీక్వెన్స్ చేసిన తర్వాత ప్రత్యేక మార్పులు ఉన్నప్పుడు దాని వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ప్రమాదకరం కూడా వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటాం. సో ఇది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే తొందరగా స్ప్రెడ్ అవుతుంది కానీ ప్రమాదకరం కాదు. కొన్ని ప్రమాదకరం అయితే వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అనేవాళ్ళం. సో WHO ఏం చేసిందంటే చాలా కంట్రీస్లో ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా ఈ వైరస్ చాలా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడున్న కోవిడ్ వైరస్లో ఇది డామినెంట్ వైరస్ అయిపోయింది. JN.1 వేరియంట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది అందరికీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండని చెప్తుంది. కానీ ఇది ప్రమాదకరం కాదు. ఎందుకంటే దీని ఇన్లెస్ మైల్డ్గా ఉంటుంది. అంటే జలుబు, గొంతు నొప్పి, దగ్గు వస్తుంది. చాలామందిలో ఇది మైల్డ్గా ఉండి తగ్గిపోతుంది. చాలామంది తెలియదు ఇట్లా వచ్చినట్టు కూడా. చాలామందికి ఇప్పుడు కేరళలో ఏంటంటే వాళ్ళ అక్కడ పబ్లిక్ హెల్త్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వాళ్ళకి సర్వేలెన్స్ బాగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మన దేశంలో పబ్లిక్ హెల్త్లో నెంబర్ 1 స్థానం కేరళదే దాదాపు దశాబ్దం నుంచి. సో వారు అక్కడ సర్వేలెన్స్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ప్రతి జబ్బు కూడా ముందు కనిపెడతారు. ఇదే కాదు, కోవిడ్ ఫస్ట్ వచ్చినప్పుడు కానివ్వండి, నిపా వైరస్ కానివ్వండి, ఇతర జబ్బులు కూడా ముందుగా కేరళలో వాళ్ళు డయాగ్నోజ్ చేస్తారు. అర్థం ఏంటంటే కేరళలో ఉందని కాదు, ఇది రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఉంది. కానీ వాళ్ళకి టెస్టులు ఎక్కువ చేయడం అనేది ముందు బయటపడుతోంది ఒకటి. రెండవది ఇది ఒమిక్రాన్ ఒక వేరియంటు. ఈ స్పైక్ పోయిన కొన్ని మార్పులు వచ్చినాయి కాబట్టి ఇది చాలా త్వరితగతిన చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది, అంతేగాని ప్రమాదకరం కాదు. 2. మూడవది దీనికి వ్యాక్సిన్ అవసరం లేదు. ఇంతకుముందు మన వ్యాక్సిన్లు పనిచేస్తాయి. అదే మన దేశంలో దాదాపు 90% మంది 2 వ్యాక్సిన్ వేయించుకున్నారు. అదే మనకి ఇంతకుముందు చాలామంది కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఇమ్యూనిటీ పనిచేస్తుంది. ఈ వైరస్ ఇమ్యూనిటీ అవాయిడ్ చేయట్లేదు కాబట్టి మీరు భయపడవద్దని చెప్తున్నారు. అదే ఇన్సాకాక్ చీఫ్ అరోరా గారు ఏమన్నారు, ఈ వేరియంట్కి కొత్తగా మీరు వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో గత సెకండ్ వేవ్లో చూసుకున్నట్లయితే సో అనుభవాలన్నీ మీకున్నాయి, మీరు ఎంతమంది ట్రీట్ చేశారు. సో దీనికి సంబంధించి JN.1 వైరస్కి సంబంధించి సో ఆల్రెడీ కేసులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో ఆల్రెడీ ఫెస్టివల్స్, ఇయర్ ఎండింగ్ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో మన దగ్గర పీక్ చేరే అవకాశం ఎప్పుడు ఉంటుంది? జనరల్గా గ్రాఫిక్ పరంగా చూసుకున్నా మా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందా, లేదంటే ఒకసారి పెరిగి చిన్న నెమ్మదిగా పెరిగి డ్రాఫ్ట్ డౌన్ అయిపోతుందా సార్? ఇప్పుడు కట్టిన 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి చాలామంది బంధుమిత్రులు కలుస్తూ ఉంటారు, ప్రయాణాలు చేస్తుంటారు. అదే చాలామంది శబరిమల పోతుంటారు, ప్రయాణాలు చేస్తారు కాబట్టి చాలామందిలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారణాల చేత వచ్చే 2-3 వారాల్లో పీక్ చేరి ఇంకొన్ని వాళ్ళు పూర్తిగా తగ్గే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఊహ మాత్రమే. ఎందుకంటే ఈ వైరస్లో ఇంకా మ్యుటేషన్ వస్తాయా కాకపోతే చెప్పడం కష్టం. ప్రస్తుతం మ్యుటేషన్ ప్రకారం ఇది మైల్డ్ వేరియంట్, మైల్డ్ వైరస్ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది, అందరికీ వచ్చిపోతుంది. కాబట్టి మీరు ఏం భయపడనేస్తుంది. దాదాపు 4 వారాల పాటు ఇది మనం బాధపెట్టే అవకాశం ఉంది. ఇది కేవలం మనం ఊహ మాత్రమే, కరెక్ట్గా చెప్పడం కష్టం. దీనికి ఇంకా వాళ్ళు శాస్త్రంగా స్టడీ చేస్తున్నారు, ఎప్పుడు స్టడీ చేస్తున్నారు. దాని ప్రకారం ఇంతకుముందు లాగానే తొందరగా తగ్గిపోయే అవకాశం లేకపోలేదు. సో ప్రభుత్వానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నా, ప్రజలు కూడా ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి మొత్తం కూడా మాస్కులు ధరించాలి. ఎప్పుడు కోవిడ్ నిబంధనలు ఉన్నాయో అన్నీ కూడా పాటిస్తే మాత్రం కొంతవరకు కంట్రోల్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఒకవేళ పీక్ వచ్చినా కూడా కేసులు పెరిగినా కూడా వెంటనే తగ్గిపోతుంది కాబట్టి కంగారు పడాల్సిన పని, ఆందోళన చెందాల్సిన పని అయితే లేదు అని చెప్పేసి డాక్టర్ ఎంవి రావు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సజితో ప్రవీణ్, ABN జ్యోతి, హైదరాబాద్.